నమస్తే వెల్కమ్ టు పల్వి టీవీ నేను గౌతమి. ఒకప్పుడు అమ్మాయిలు ఏ బాధ వచ్చినా కోపం వచ్చినా ఇంట్లో పేరెంట్స్ కు దగ్గర వాళ్ళకు చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అంతా డిజిటల్ మయం. హ్యాపీనెస్ సాడ్నెస్ ఏదైనా సరే ఒక మోజో పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది సింపతి కోసం ఇలా చేసే వాళ్ళు ఉన్నారు. దీన్ని సాడ్ ఫిషింగ్ అంటారని నిపుణులు చెప్తున్నారు. అసలు ఏంటి సాడ్ ఫిషింగ్? దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? ప్రతిదీ సోషల్ మీడియాలో షేర్ చేస్తే జరిగే నష్టాలేంటి? ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్ ఇప్పుడు యూత్ ఎక్కువగా వాడే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఫేస్బుక్ కాస్త క్రేజ్ తగ్గినప్పటికీ వాట్సాప్, ఇన్స్టా, స్నాప్చాట్ ను అమ్మాయిలు ఎక్కువగా వాడుతున్నారు. ప్రతి విషయాన్ని అందులో షేర్ చేస్తున్నారు. ఫోటో ఫార్మేట్ లోను, కొటేషన్ ఫార్మేట్ లోనే తమ ప్రస్తుత మైండ్ సెట్ ను స్టేటస్ గా పెట్టుకుంటున్నారు. ఏదైనా బాధగా అనిపిస్తే వెంటనే మూడిగా ఉన్న ఫోటోను పోస్ట్ చేయడం లేదా ఓ కొటేషన్ పెట్టడం ఇలాంటివి చేస్తున్నారు. హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ను కూడా ఇలాగే షేర్ చేసుకుంటున్నారు చాలా మంది అమ్మాయిలు. వాట్సాప్ లో స్టేటస్, సోషల్ మీడియాలో పోస్ట్లు మీ సంతోషాన్ని, బాధని చెప్పుకునేందుకే బాగానే ఉన్నా అమ్మాయిల బలహీనతను కూడా ఇవి బయట పెడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని ఉపయోగించుకొని సోషల్ మీడియా ఫ్రాడ్స్ మీతో పరిచయం పెంచుకుని మోసం చేసే అవకాశం కూడా ఉంది. మీతో మాట కలిపి ధైర్యం చెప్తున్నట్లే నటిస్తారు. మీరు వారిని నమ్మి అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. దీంతో మీ బలహీనత వాళ్ళకు తెలిసిపోతుంది. అదే కాకుండా ఫోటోలు, వీడియోలు షేర్ చేసే అమ్మాయిలు ఉన్నారు. ఇది ఇంకా డేంజర్. కొన్నాళ్లకు మోసగాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడతారు. డబ్బు డిమాండ్ చేస్తారు. లైంగిక వేధింపులకు దిగుతారు. ఆఫీస్ విషయాల్లోనూ అంతే. గాసిప్స్, డిఫరెన్స్ ఎక్కువగా వచ్చేది ఇక్కడే. అమ్మాయిలు స్టేటస్ పెట్టేసి ఎవరైనా ఏమైందని అడగగానే విషయం అంతా చెప్పేస్తారు. తర్వాత ఇబ్బంది పడుతుంటారు. సంబంధిత వ్యక్తి దగ్గర మన మాటలు చెప్తారేమో అని ఆలోచిస్తూ కూర్చుంటారు. బయటికి కనపడదు, కానీ ఇది మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. ఎమోషన్స్ అందరికీ ఉంటాయి, కాకపోతే కాస్త అమ్మాయిలకు ఎక్కువగా ఉంటాయి. పరిస్థితులకు భయపడి ఎంత తొందరగా కుమిలిపోతారో దాన్ని ఎదుర్కొని నిలబడాలని అంతే ఫాస్ట్ గా డిసైడ్ అయిపోతారు. అమ్మాయిలు చేసే చిన్న చిన్న తప్పులే వారి లైఫ్ ను డ్యామేజ్ చేసేలా ఉండకూడదు. అందుకే బాధలు ఉన్నప్పుడు ఉన్న చోటును మార్చండి. సోలో, గ్రూప్ ట్రిప్లు ప్లాన్ చేసుకోండి. సోషల్ మీడియా, ఫోన్లకు దూరంగా ఉండండి. రెండు అద్దం లాంటివి. మనం ఏది చూడాలనుకుంటే అదే చూపిస్తాయి. పదే పదే ఒకే తరహా కొటేషన్లు, పాటలు, నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. మనకు తెలియకుండానే మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. నచ్చాయని వాటిని స్టేటస్ పెడుతూ ఉంటాం. డిప్రెషన్ కు ఇవే కారణం. మనసు మళ్లించుకోవడానికి ప్రయత్నించండి. చెప్పినంత ఈజీ కాదు ఇది, కానీ మిగతా గతాన్ని గుర్తు తెచ్చుకోండి. మీరు ఎదుర్కొని ఓడించిన ప్రతి సమస్య మీ విజయానికి ఇండికేషన్. ఇవన్నీ మీకు భవిష్యత్తు మీద పాజిటివిటీని పెంచుతాయి. మీ మైండ్ సెట్ ను మార్చేస్తాయి. బాధలో ఉన్నప్పుడు బయోపిక్లు చూడడానికి, జీవిత చరిత్రలు చదవడానికి ప్రయత్నించండి. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపించండి. టార్గెట్స్ పెట్టుకోండి. ఇవన్నీ మనల్ని షార్ట్ ఫిషింగ్ లో కూరుకుపోకుండా కాపాడేవే. అమ్మాయిలు కావాలంటే మీరు ట్రై చేయండి.